హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే డెకాయిట్ చూడడం జరిగింది. సినిమాలో నాకు నచ్చిన విషయాలు ఉన్నాయి, నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇన్ ఈక్వల్ పార్ట్స్. స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలంటే ఐ ఫెల్ట్ ద స్క్రిప్ట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు సెటప్ అండ్ పే ఆఫ్ అని మనం మాట్లాడుకుంటుంటాం కదా. ఒక విషయం, ఒక ఇన్సిడెంట్ కానీ ఏదన్నా సినిమాలో ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒకటి వచ్చినప్పుడు, అరే ఇది ఖచ్చితంగా ఎక్కడో చోట తర్వాత సినిమాలో వాడతారు అని మనకు అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా ఇది నెక్స్ట్ ఏదో పెట్టుకుని ఉన్నాడు కాబట్టి దీనికి ఇక్కడ ప్లాంట్ చేశాడు అని మనకు అనిపిస్తే, యాజ్ వ్యూవర్గా మనకు అనిపించేస్తే దాంట్లో ఇంకా మజా పోద్ది. డెకాయిట్లో కొన్ని విషయాలు అనిపిస్తుంది లైక్ ఓకే దీనికి ఖచ్చితంగా పే ఆఫ్ రావచ్చేమో అని, బట్ కొన్నిటికి ఆ ఫీలింగ్ రాదు. సో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఆల్రెడీ మెన్షన్డ్ కదా అనే ఒక ఫీలింగ్. అది అంటే ఇట్స్ ఆల్ వెల్ థాట్ అవుట్. ఆ రకంగా కొన్ని సర్ప్రైజెస్ వర్క్ అవుతాయి మూవీలో. అండ్ ఇట్ ఈస్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. మనం ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా మాట్లాడింది ఇదే కదా, యాక్షన్ అండ్ లవ్ స్టోరీ, విల్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, డు దే కో ఎగ్జిస్ట్, బికాస్ వన్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ది అదర్, అలాంటివి అనుకున్నాం కదా. యాక్చువల్లీ దిస్ ఇస్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. నాకు లవ్ స్టోరీ బాగా అనిపించింది. సినిమాలో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే, మీరు ట్రైలర్ చూశారు కదా, ఆల్రెడీ ఈమె సరస్వతి, ఆమె హరి అనే అతన్ని ఒక పాయింట్లో మోసం చేసింది. ఇతను వెనక్కి వచ్చి రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నాడు. సో ఆ ఇద్దరి మధ్య ఆ డైనమిక్ ఏదైతే ఉంటుందో అది సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, మోర్ ఇన్ఫర్మేషన్ రివీల్ అయ్యే కొద్దీ అది మారుతూ ఉంటుంది కదా. ఆ షిఫ్ట్, ఆ ప్లే కూడా బాగుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సినిమాలో నాకు గట్టిగా వర్క్ అయింది అదే. ఎందుకంటే ఈ రాబరీస్ అదంతా ఫస్ట్ హాఫ్ వరకు థింగ్స్ ఆర్ వెరీ రేసీ. అసలు ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయాక చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. బికాస్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వడము, అండ్ వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్, ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు తెలియదు కదా. సో ఆ క్యూరియాసిటీ అనేది ఫస్ట్ హాఫ్లో చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ రేసీ. లైక్ ఫస్ట్ హాఫ్ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద ఫస్ట్ హాఫ్. ఇట్స్ ప్రెటీ గుడ్. మోర్ దెన్ ఎనీథింగ్, ఎడిటర్ పీకే అతను, లైక్ ఇట్స్ అ ఫిల్మ్ వేర్ స్క్రిప్ట్ అండ్ ఎడిటింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా. సో పిక్చర్ రేసీగా ఉంది అదంతా. ఆ చిచ్చుబుడ్డి సాంగ్ ఒకటి ఉంది, అది బాగాలేదు, అది అంత నాకు నచ్చలే. ఏమో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, హరి అనే క్యారెక్టర్, తను హీ సపోజ్ టు బి ఇట్స్ అ వెరీ ట్రాజిక్ క్యారెక్టర్. చాలా బ్రూడింగ్, చాలా సాడ్నెస్ ఉన్న క్యారెక్టర్ కదా. అతను ఎందుకో బయటకు వచ్చి డాన్స్ చేస్తున్నాడు అంటే అది నాకు అతకలేదు. నాకు అది ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ ఆ రాబరీస్ అనేవి అసలు ఏ రకంగానూ ఇంట్రెస్టింగ్ అనిపించవు ఒక పాయింట్ తర్వాత. అవి కథకి ఇంపార్టెంటే, నాకు అర్థమవుతుంది, కానీ వాటిని ప్రెజెంట్ చేసిన విధానము ఎందుకు అదొక్క చోట ఆ రాబరీస్ యాంగిల్ ఎక్కడెక్కడైతే ఆ రాబరీస్ యాంగిల్ వస్తుందో ఇట్ ఫెల్ట్ వెరీ సిల్లీ అండ్ అమెచ్యూరిష్. అసలు అక్కడ ఈ రైటింగ్లో మనకు లవ్ స్టోరీ వీటన్నిటి దగ్గర కనిపించిన థాట్ ఏదైతే ఉందో, సరేరా ఇది ఆలోచించుకునే రాశారు అనేది ఆ రాబరీ యాంగిల్లో కనిపించదు. అక్కడ వచ్చేపాటికి చాలా కన్వీనియంట్గా రాసుకున్నట్టు అనిపిస్తుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు లెట్స్ సే ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో కంటిన్యూస్గా దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి. ఆ బిల్డింగ్లోకి మన హీరో క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఏంటి అండ్ కథ అంతా జరిగేది చాలా కాంపాక్ట్ టైం ఫ్రేమ్లో, ఒక 48 hours లేకపోతే మొత్తం కలిపి ఒక 3-4 daysలోనే కథ జరిగేది. సో నిన్న దొంగతనం జరిగింది, అదే బిల్డింగ్ లోకి హీరో చాలా క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, జనరల్ గా అడ్యూసేసి ఆయన రాసుకుంటున్న సినిమాలు, ఈ జోన్ లో ఉండే సినిమాలకి అవన్నీ అడ్రస్ చేస్తారు కదా. ఒక నలుగురిని కొట్టెలినా నాకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవడం అనేది అటువంటి ఇవి ఉంటాయి కదా, అవి అసలు కన్విన్సింగ్ గా లేవు. సరే ఓకే, సినిమా మరి లవ్ స్టోరీ కదా, ఎందుకు రాబరీస్ గురించి ఇంత ఫీల్ అవుతున్నావు, అదేం ఇంపార్టెంట్ కాదు కదా, సినిమాకి సెకండరీ కదా అని మీరు అడగచ్చు. అది సెకండరీ నాకు తెలుసు, కానీ సినిమా దానిపైన చాలా టైం స్పెండ్ చేస్తుంది. క్లైమాక్స్ అగైన్ తిరిగి మళ్ళీ ఫోకస్ లవ్ స్టోరీకి వచ్చినప్పుడు ఐ ఫీల్ దిస్, ఐ సీ ద హార్ట్ అని నీకు అనిపిస్తుంది. బట్ అక్కడ దాకా జరిగే ఈ ఇన్వెస్టిగేషన్, ఆ పోలీసులు వీళ్ళ వెంట పడేది కానివ్వండి, లేకపోతే వీళ్ళు రాబరీస్ చేసేది కానివ్వండి, ఎస్పెషలీ క్లైమాక్స్ ముందు అయితే సెకండ్ హాఫ్లో ఇట్ బికమ్స్ వెరీ రిపిటేటివ్ అండ్ వెరీ టైరింగ్ ఆల్సో. దట్స్ ఆల్సో బికాస్ సినిమా అంత డిసైజివ్గా ఉండదు ఎవరు యాంటాగనిస్ట్ అని. మనకు తెలుసు, మనకి ఒక పాయింట్లో రివీల్ అవుతుంది, లైక్ వీడే కదరా మెయిన్ యాంటాగనిస్ట్ సినిమాకి అని. కానీ సినిమా ఫోకస్ చేసేది వేరే క్యారెక్టర్ మీద ఉంటుంది. లైక్ దీనిపైన ఎందుకు ఇంత ఫోకస్ చేయడము, లైక్ మెయిన్ పర్సన్ అతను కదా. నాకు సినిమాలో జస్టిస్ అనేది వేరే ఒక క్యారెక్టర్ని చంపితే అవుతుంది నాకు జస్టిస్, కానీ ఆ క్యారెక్టర్కి ఇచ్చే ఎండింగ్
ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్, ఇట్స్ నాట్ కథార్టిక్. సో అదే చెప్తున్నా కదా, ఆ లవ్ స్టోరీస్కి క్రైమ్కి ఆ బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో, ఐఎమ్ ప్రెటీ షూర్ అది స్క్రిప్ట్లో ఉంటుంది. ఇట్ మైట్ హ్యావ్ ఫెల్ట్ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్ ఆన్ అ స్క్రిప్ట్ లెవెల్, బట్ అది మూవీలో ఎందుకో చూస్తున్నప్పుడు అది బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించింది. సినిమాతో ఉన్న ఇంకొక మేజర్ గ్రైప్ ఏంటంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ కదా, ఎందుకో దేర్ ఈజంట్ అ ప్రాపర్ లవ్ థీమ్ అనిపించింది. మ్యూజిక్ బాగుంది, జ్ఞాని అనే ఒక పర్సన్ అది ఇంతకు ముందు పొలిమేరా ఫిల్మ్స్కి చేశారు, మ్యూజిక్ సూపర్ ఉంది. ఓకే, లవ్ థీమ్ అనేది పెద్దగా రిజిస్టర్ అవ్వకపోవడం అనేది ఏమో, మరి నాకు రిజిస్టర్ అవ్వలేదు, మీకు అయితే అయ్యుండొచ్చేమో, కానీ ఆ లవ్ థీమ్ రిజిస్టర్ అవ్వకపోవడం అనేది నాకు డిసప్పాయింటింగ్గా అనిపించింది. బికాస్ మనం ఏ లవ్ స్టోరీ తీసుకున్నా కూడా దానికంటూ ఒక సిగ్నేచర్ థీమ్ ఉంటుంది, ఒక ట్యూన్. ఆ లవ్ స్టోరీ గుర్తొస్తే మనకు వెంటనే ఆ థీమ్, ఆ ట్యూన్, ఆ మ్యూజిక్ గుర్తు రావాలి. డెకాయిట్ ఎందుకో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించలేదు, ఈవెన్ దో ఇట్ ఈస్ లైక్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. లైక్ లవ్ స్టోరీయే ఇంపార్టెంట్ సినిమాకి, లవ్ స్టోరీయే వర్క్ అయింది సినిమాలో. ఒక ప్రాపర్ లవ్ థీమ్ లేకపోవడం అనేది చాలా చాలా మూమెంట్స్ని కొంచెం అండర్మైన్ చేసిందేమో అనిపించింది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హరి అండ్ సరస్వతి ఇద్దరు కలుసుకునే మూమెంట్ ఒకటి ఉంటుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుసుకుంటున్నారంటే అక్కడ ఒక సాడ్నెస్ రావాలి కదా, ఆ సాడ్నెస్ రాక అక్కడ ఏదో ఒక హీరోయిక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది ఆ సీన్కి. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోబోతున్నాను చూడు నీ మీద, నేను వచ్చాను చూడు, నేను నీకు తిరిగి ఇస్తాను చూడు అన్నట్టు ఆ హీరోయిక్ జోన్లో వెళ్ళిపోవడము ఎందుకో ఆ లవ్ యాంగిల్ని కొంచెం అండర్మైన్ చేసింది అనిపించింది. అలానే కొన్ని చోట్ల ఆ హీరోయిక్ ట్రీట్మెంట్ ఫర్ ద క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ షార్ట్స్ కానివ్వండి, అది కూడా కొంచెం ఈ క్యారెక్టర్కి నిజంగా హీరోయిజం అవసరమా? ఈజంట్ దిస్ సపోజ్ టు బీ అ వెరీ సాడ్ బ్రూడింగ్ క్యారెక్టర్ ఫిల్డ్ విత్ రేజ్? వై ఈజ్ హీ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అ హీరో అనే ఒక ఫీలింగ్ కూడా కలిగింది. అది ఎందుకో ఈ సినిమాలో, ఎందుకంటే ఈ స్టోరీ ఈజ్ అ వెరీ సాడ్ స్టోరీ, స్టోరీలో చాలా సాడ్నెస్ ఉంది. ఆ సాడ్నెస్ని ఆ స్వాగ్తో, ఆ కూల్నెస్తో కొంచెం అండర్మైన్ చేశారనిపించింది. అది చేయకుండా ప్రాపర్గా అతను ఒక బ్రూడింగ్ అయి చాలా కోల్పోయాడు అతని జీవితంలో, అలానే ట్రీట్ చేస్తుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండుండేది హోల్ ఫిల్మ్. సో కొన్ని చోట్ల కన్వీనియంట్ రైటింగ్ ఉంది, అది కొంచెం డిసప్పాయింటింగే. బికాజ్ అడివిశేష్ ఆయన రాసుకున్న సినిమాల్లో ప్రతిదీ వీలైనంత వరకు ప్రతి లూజ్ ఎండ్స్ లేకుండా చూసుకుంటారు కదా, ఎందుకో ఇక్కడ కొన్ని చోట్ల కన్వీనియన్స్కి తగ్గట్టు క్యారెక్టర్స్ అవడం అవన్నీ, అదే నేను చెప్పట్లా స్పాయిలర్ అవుతుందని, బట్ అవి కొంచెం ఉండడం కూడా, అవి కూడా లేకుండా చూసుకుని ఉంటే ఇంకా ఒక కంప్లీట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలిగేది. ద లవ్ స్టోరీ, దానికి ఇచ్చిన రెజల్యూషన్, అది ఇప్పుడు ప్రిడిక్టబుల్లా, క్లీషేనా, ఆల్రెడీ చాలా సంవత్సరాల ముందు ఏవైనా చూసామా అనే థాట్స్ మనకు వచ్చినప్పటికీ, సినిమా ఫ్లోలో చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రాబరీస్ గిబ్రీస్ అన్నీ అయిపోయాక లవ్ స్టోరీ దానికి ఇచ్చే ఎండింగ్ ఓకే బాగుందిరా అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. బట్ ఐ విష్ ద లీడప్ అట్ ద హోల్ రైడ్ వాజ్ ఆల్సో ఈక్వలీ ఎంజాయబుల్. సో అది సంగతి. ఈరోజు LIK కూడా రిలీజ్ అయింది. విల్ ట్రై టు పోస్ట్ దాట్ రివ్యూ షార్ట్లీ. సో థ్యాంక్ యూ.